अस्मद्गुरुभ्यो नमः। श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिल द्रविडवेदरहस्यजातम् श्रीगौतमान्वयजमाश्रितभागधेयम् गोपालदेशिकमहम् शरणम् प्रपद्ये। वाधूलान्वयसञ्जातमप्पलार्यतनूभवम् गोपालाचार्य सच्छात्रम् वन्दे वेङ्कटदेशिकम्। श्रीवात्स्य वरदाचार्य पौत्रम् तत्पदसंश्रयम् तातार्यतनयम् वन्दे रघुनाथाह्वयम् गुरुम्। कास्यपान्वय सञ्जातम् नारायणपदाश्रितम् శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థన చేసుకుందాం. ప్రణామం లక్ష్మణముని ప్రతిగృహ్ణాతు మామకం ప్రసాదయతి యత్సూక్తిః స్వాధీనపతికాం శృతిం అనుకల్పభూతమురజిత్పదం సతాం అజహత్రివర్గమపవర్గ వైభవం చలచిత్తవృత్తి వినివర్తన ఔషధం శరణం యతీంద్రచరణం వృణీమహే. శ్రీవత్సచిహ్నమిశ్రేభ్యో నమ ఉక్తిమధీమహే యదుక్తయస్త్రయీ కంఠే యాంతి మంగళసూత్రతాం. శ్రీయామునార్యపదపంకజసక్తచిత్తే శ్రీమత్పరాంకుశగురూత్తమలబ్ధవిద్యే శ్రీలక్ష్మణే మునివరేర్పిత సర్వభావం శ్రీవత్సచిహ్నగురుమన్వహమాశ్రయామి. జయతు జయతు దేవః కేశవః క్లేశహారీ జయతు జయతు నాథో భాష్యకారో యతీనాం జయతు జయతు నిత్యం కూరనాథో మహాత్మా జయతు జయతు భవ్యా భారతీ తస్య దివ్యా. శ్రీమల్లక్ష్మణయోగినో నియమనం మూర్ధ్నా దధత్సాదరం శ్రీవత్సాంకగురుత్తమో గుణనిధిః దేవాధిరాజస్తవం దివ్యం యం విరచయ్య దృష్టిమతులాం లేభే స ఏషస్తవో జిహ్వాగ్రే మమ దోషగంధవిధురో నిత్యం సముజృంభతాం. హతావజ్యా హృద్యా గుణగణ సమృద్ధా సుమధురా గభీరా సౌహార్దం మనసి విదధానా విజయతే. యదీయా శ్రీసూక్తిః సఖలు భగవాన్ భద్రచరితో గురుశ్రీవత్సాంకో నివసతు మదీయే హృది సదా. ఈనాడు గోష్ఠికి స్వాగత వచనాలని తెలియచేస్తూ నిన్నటి పాఠ్యాంశాన్ని మననం చేసి మన ముందు ఉంచినటువంటి మన ఝాన్సీని మనసారా ఆశీర్వచనం చేస్తున్నాను, అభినందిస్తున్నాను. ఇవాళ మనన తాంబూలాన్ని సమర్పిస్తున్న వారు ఝాన్సీ అనేసరికల్లా వెంటనే నేను నా ఇయర్ ఫోన్స్ లో ఒక 2 పాయింట్స్ సౌండ్ తక్కువ చేసుకున్నాను. ఎందుకంటే నా గొంతు ఝాన్సీ గొంతు కూడా చాలా గట్టిగానే వస్తాయి కాబట్టి కొంచెం ఫుల్ సౌండ్ లో ఉంటే మళ్ళీ కష్టం అవుతుంది. అందుకని హాయిగా స్పష్టంగా వినిపిస్తుంది, పర్వాలేదు అని ఒక 2 పాయింట్స్ నా గొంతు అలాగే ఉంటుంది. మా అమ్మగారు కూడా అప్పుడప్పుడు నన్ను ఎందుకలా గట్టిగా చెప్తావు, కాస్త నెమ్మదిగా చెప్పు అంటూ ఉండేవారు. అలాగా ఒక్కొక్కళ్ళ తీరు అది, అంటే ఇంకా ప్రారంభించామంటే అది అదే స్థాయిలో వెళ్ళిపోతూ ఉంటుంది. గోదమ్మ అంటూ ఉండేవారు, మన ఆచార్యపుత్రిక గోదమ్మ అంటూ ఉండేవారు. తిరువెంగళమ్మ గారు నేను అక్కడికి వెళ్తూ ఉండేవారు వరంగల్ స్వామివారి సభలో. అప్పుడును ఉపన్యాసాలు విన్న తర్వాత చమత్కారంగా మాట్లాడతారు కదా ఆమె అన్నారు, తిరువెంగళమ్మ గారు ఏది చెప్పినా ఎంత గట్టిగా చెప్పినా అది జోలపాటలాగే ఉంటుందిట. జానకమ్మ గారు జోలపాట చెప్పినా మేలుకొలుపులాగే ఉంటుంది అనేవారు. ఇది ఆమె మాకు ఇచ్చినటువంటి ఒక కాంప్లిమెంటా లేక విమర్శ నాకు తెలియదు, కానీ చాలా బాగుంది అని అనిపించింది. ఆవిడ చెప్తున్నది అంశం ఏదైనా అది అందరూ మేలుకుంటారు, నిద్ర లేకుండా ఉంటారు, మేలుకొలుపు సుప్రభాతం అవుతుంది. లేకపోతే అది జోలపాటలాగా హాయిగా నిద్ర వచ్చేటట్టుగా చేస్తుంది. మా ఇద్దరిని తెలిసిన వాళ్ళకి అది చాలా మంచిగా ఉంది అని అనిపిస్తుంది, అందుకు చెప్తున్నాను. అలాగే నా తీరే పాపం ఝాన్సీకి కూడా ఏదైనా చక్కగా స్పష్టంగా గట్టిగా చెప్తూ వెళ్ళటం చాలా బాగా చెప్పింది. వాళ్ళ ఏది ఎంచడానికి తగినది లేదు, చాలా చక్కగా కూర్చుకొని చాలా స్పష్టంగా చాలా విశదంగా సర్వానుభావ్యత్వం ఇలాంటి పదాలు కూడా చక్కగా పలుకుతూ, ఏ పదాలైతే నేను అంటూ మీకు అలవాటు చేయాలని ప్రయత్నం చేస్తున్నానో అలా చక్కగా ఆ పదాలనే పలుకుతూ, ఏదో తన మాటలలో కాకుండా మంచి మంచి వ్యాఖ్యానంలో సంప్రదాయంలో ఉండేటటువంటి పదాలని చక్కగా కూర్చుకుంటూ అందంగా విషయాన్ని
మనకి సంక్షిప్త మధురంగా అందించింది. చెప్పాను కదా, వీళ్ళందరూ నాకు భగవంతుడు ఆచార్యులు ఇచ్చినటువంటి ఒక ఆస్తి. వీళ్ళందరూ నా పరివారంగా నాకు అందినటువంటి ఒక భాగ్యం అని నేను అనుకుంటాను. ఇలా చక్కగా సంప్రదాయ సేవ చేసుకుంటూ ఒక కుటుంబంగా సాగిపోయేటటువంటి భాగ్యం చివరి వరకు మనందరికీ ఉండాలి అని ప్రార్థన చేస్తూ ఆచార్య అనుగ్రహం, భగవద్ అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి అని కోరుకుందాం. చిన్న సవరణ ఏమిటి అంటే, అక్కడ శ్లోకం అది ఉపనిషద్ వాక్యాన్ని అనుసంధానం చేసినప్పుడు ఒక చిన్న సవరణ, తస్య మహారజనం వాసః అన్న చోట చిన్న ఉపనిషద్ వాక్యంలో తేడా వచ్చింది. ఆ ఉపనిషద్ వాక్యాలు చెప్పినప్పుడు మాత్రం ఏ స్కాలిత్యం లేకుండా చెప్పాలి అని సూచన చేస్తూ ఈనాటి మన వ్యాసంగాన్ని మనం శ్లోకానుసంధానంతో ప్రారంభం చేసుకుందాం. శ్రీవత్సాంకం నమస్యామి భక్త్యా గురుశిఖామణిం యస్య రత్నాయతే పంచస్తవీ స్తోత్రసరేద్భుత స్వస్తి హస్తిగిరిమస్తశేఖరః సంతనోతు మయి సంతతం హరిః నిస్సమాభ్యధికమభ్యధత్తయం దేవమౌపనిషదీ సరస్వతి శ్రీనిధిన్నిధిమపారమర్థినాం అర్థితార్థపరిదానదీక్షితం సర్వభూత సుహృదం దయానిధిం దేవరాజమధిరాజమాశ్రయే నిత్యమింద్రియపదాతిగం మహో యోగినామపి సుదూరగం ధియః అప్యనుస్రవశిరస్సు దుర్గ్రహం ప్రాదురస్తి కరిశైలమస్తకే వల్లికాశ్రుతిమతల్లికామయీ ఏన పల్లవిత విశ్వశాఖయా స్వశ్రియా కరిగిరేరనుక్రియాం వష్టి మృష్టవరదం తమాశ్రయే యం పరోక్షముపదేశతస్త్రయీ నేతి నేతి పరపర్యుదాసతః భక్తి యస్తమపరోక్షమీక్షయతి ఏష తం కరిగిరిం సమాశ్రయే. చక్కగా శ్లోకానుసంధానం కూడా చాలా బాగా, చాలా స్పష్టంగా ఎవరు చెప్పినా చక్కగా శ్లోకంలో మాత్రం ఏ తప్పులు లేకుండా చదవడం బాగా అలవాటు చేసుకున్నారు. అది కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. భగవంతుడు హస్తగిరి మీద ఉన్నాడు, పరదైవము ప్రత్యక్షంగా కనిపిస్తున్నాడు. అలా ప్రత్యక్షంగా మనం దర్శించగలిగేటట్లుగా చేస్తోంది హస్తగిరి. అటువంటి హస్తగిరిని నేను ఆశ్రయిస్తున్నాను అన్నారు వెనుకటి శ్లోకంలో. ఇవాళ మనం 6వ శ్లోకాన్ని అనుసంధానం చేసుకోవాలి. 5వ శ్లోకంలో ఆశ్రయే, సమాశ్రయే, సమ్యక్ ఆశ్రయే అలాంటి పదాలు కూడా చక్కగా వివరిస్తున్నారు. కొంచెం సంస్కృతాన్ని కూడా పట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. దీనికి ముందు శ్లోకంలో కూడా ఆశ్రయే అని వచ్చింది. నిన్న మనకి డిస్టర్బెన్స్ రావటం వల్ల టైం లేదని మనం వైకుంఠస్థవంలో ఉండే విషయాన్ని పరామర్శ చేసుకోలేకపోయినాము. ఆశ్రయే అనేది వైకుంఠస్థవం దాకా వెళ్ళకపోయినా మనం ప్రార్థన చేసుకుంటున్నాం కదా శ్లోకాలు, ఆ ప్రార్థన శ్లోకాలలో కూడా ఈ ధాతు సంబంధమైనటువంటి ప్రయోగంతో ఉన్న ఒక శ్లోకం మనం చివరిలో శ్రీవత్స చిహ్న గురుమన్వహం ఆశ్రయామి అని ఉంటుంది చూసారా. ఆశ్రయామి, ఆశ్రయించుచున్నాను అని అర్థం. ఆశ్రయే అంటే కూడా ఆశ్రయించుచున్నాను. సం అనేది ఉపసర్గతో కూడి ఉంది అని మనం అనుకున్నాము. అంటే ఇలా బాగా తెలిసినటువంటి పదాలను అన్నింటినీ కూడా మనం ఒక చోట వెంట వెంటనే గుర్తు పెట్టుకోవడం కోసం చేసేటటువంటి ఒక చిన్న అభ్యాసం ఇవాళ చేసేద్దాం మనం. ఆశ్రయే అని లేకపోయినా ఆయా ఆ ధాతు సంబంధమైనటువంటి ప్రయోగం మాత్రం మనకి వైకుంఠస్థవంలో ఉంది అని అనుకున్నాము. నేను కూడా నోట్ చేసి పెట్టాను. నిన్న నేను టైం లేక ప్రస్తావన చెయ్యలేదు. ఇవాళ ఎక్కువ టైం తీసుకోకుండా మీకు గుర్తు పెట్టుకోవడానికి చెప్తాను. 2వ శ్లోకం ఆ రోజే చెప్పారు. త్రైవిధ్య మృద్ధజన మూర్ధ సభముని విభూషణం యత్ అనే దాన్ని చెప్పుకున్నాం మనం. తర్వాత 4వ శ్లోకం చూడండి. యదాశ్రయాణి అని ఉంటుంది 4వ శ్లోకంలో వైకుంఠస్థవంలో. మీరు శ్లోకం గుర్తుపెట్టుకోండి, తర్వాత మనం మిగిలింది చూద్దాం. 4వ శ్లోకమా కాదా? అంతే. యదాశ్రయాణి అనే పదం వైకుంఠస్థవంలో ఉందా లేదా నేను కరెక్ట్ గా రాశాను. 4వ శ్లోకంలో మళ్ళీ ఆశ్రయణం అనే మాటని తెలిసే మాట వస్తుంది. అలాగే 13వ శ్లోకంలో చూడండి.
శృతిమాశ్రయంతో అనేటటువంటి ఒక ప్రయోగం ఉంది చూడండి 13వ శ్లోకంలో. గుడ్, వెరీ గుడ్, చూస్తున్నారు మీరందరూ కూడా. తర్వాత 99వ శ్లోకంలో త్వత్పాద సంశ్రయణ అంటూ ఒక ప్రయోగం ఉంటుంది చూడండి. ఇంతవరకు నేను నోట్ చేశాను, నాకు తోచినవి ఇంకా ఉంటే ఉండవచ్చుగాక. ఒకసారి మనం వైకుంఠోత్సవాన్ని కూడా ఆ రకంగా రివైజ్ చేసుకుంటాం కదా, రివిజన్ చేసుకుంటాం కదా. ఎక్కడుంది అంటే చూస్తాం కనుక పాద సంశ్రయణ అనేటటువంటి పద ప్రయోగంలో ఆశ్రయణము, సంశ్రయణము ఇలాంటి క్రియాపద ప్రయోగం మనకి కనిపిస్తోంది అని తెలుసుకుందాం. అలాగే మనం కాంచి అనే పదానికి, ఆ నగరానికి ఉండే పేరుకి అర్థం మనం చెప్పుకున్నాం. అందులో ప్రధానమైనటువంటి అర్థం ఏది అంటే కా అంటే బ్రహ్మ అని, బ్రహ్మ చేత అంచితమైనటువంటి స్థలము కాంచి అని, దానికి మనం స్థల విశేషాన్ని, దానికి ఉండేటటువంటి అర్థాన్ని మనం వివరణ చేసి చెప్పుకున్నాం. అంచనము అంటే పూజించుట అనర్థం, గొప్పది అనర్థంలో అక్కడ పదప్రయోగం మనం తెలుసుకున్నాం. అలాగే ఈ మాటే మనకి వైకుంఠస్తవంలో కూడా ప్రయోగింపబడి ఉంది. అందులో నేను శ్లోకం చెప్పేస్తాను, మీరు అన్ని వెతుక్కోక్కర్లేదు. 40వ దశకానికి వెళ్ళిపోండి మీరు. 40 దాటిన తర్వాత చూడండి శ్లోకాలు. అందులో 42వ శ్లోకంలో ఉంది చూడండి, అంచితమస్తి అనేటటువంటి ప్రయోగం ఉంటుంది. ఆ పాదం ఒక్కసారి మీరు గ్రహించుకోండి. అంచితమస్తి అంటే పూజింపబడినది అయి ఉన్నది అనే అర్థంలో అంచనము అనే దాన్ని మనం గుర్తించడానికి అవకాశం ఉంటుంది. అలాగే అదే దశకంలో 48వ శ్లోకంలో ఉన్న ప్రయోగం ఒక్కసారి చూసి టైప్ చేయగలరేమో ప్రయత్నం చేయండి. మరి అన్ని నేనే చెప్పేస్తే మళ్ళీ మీరు రెడీగా ఉంటారు నేను చెప్తానని. అందుకని శ్లోకం చెప్తున్నాను. 48 గుడ్ గుడ్ దుదంచిత అని పెట్టింది. అక్కడ విడదీసుకుంటే శబ్ద విభాగం అయితే ఉదంచిత. వెరీ గుడ్. ఉదంచిత అనేటటువంటి ప్రయోగం అక్కడ ఉంది చూడండి. నాకు చాలు, ఈ మాత్రం మీరు నా వెంట వస్తే చాలు, మనం జయించేసినట్టే. ఉదంచిత అంటే బాగా పూజింపబడినటువంటి వాడు, గొప్పవాడు అనే అర్థంలో అక్కడ కూడా ప్రయోగింపబడింది. అది కాకుండా 80వ శ్లోకం దగ్గరికి రండి. 80వ శ్లోకంలో త్వాం చాంచితః అనేటటువంటి ప్రయోగం ఉంటుంది. నిన్ను, ఆమెని కూడా నేను సేవిస్తాను అనేటటువంటి అర్థంలో ముగ్గురు దేవేరులని గురించి చెప్తున్నటువంటి సందర్భంలో ఉన్నటువంటి శ్లోకం 80వ శ్లోకం. రూపశ్రియ అనే శ్లోకం అనుకుంటాను, నేను మొదళ్ళు రాసుకోలేదు, ఈ క్రియాపదాన్ని మాత్రమే రాసుకున్నాను. ఇక్కడ గుర్తించాల్సిన అంశం కోసం దీన్ని మీకు చెప్తున్నాను. అక్కడ త్వాంచ అంచితః అని అన్నప్పుడు నేను పూజింపబడిన వాడనై అనే అర్థంలో రాదు. ఒక్కొక్క దానికి రకరకాలైనటువంటి అర్థాలు ఉంటాయి కనుక అక్కడ చేరిన వాడనై అనే అర్థం వస్తుంది 80వ శ్లోకంలో ఉండేటటువంటి ఆ పద ప్రయోగానికి అనేది గుర్తుపెట్టుకోండి. నిన్ను ఆమెని కూడా అంచితః పొందినవాడనై, చేరినవాడనై అనే అర్థంలో 80వ శ్లోకంలో ప్రయోగం. ఇక్కడ ఈ 2 శ్లోకాలలో 42, 48 శ్లోకాలలో పూజింపబడిన అనే అర్థంలోనూ ఆ పదం ప్రయోగింపబడింది అని మనం గుర్తించుకుంటూ ఈనాటి వ్యాసంగాన్ని ప్రారంభం చేసుకుందాం. మళ్ళీ మన మెదడుకి పదును పెట్టుకోకపోతే మళ్ళీ మనం గుర్తుపెట్టుకోవడం అనేది కష్టం. ఇంకా చాలా ఉండవచ్చు, మిగిలినవి మనం తర్వాత చూసుకుందాము. ఇక మనం ప్రకృత పాఠంలోకి చేరుకుందాం. నిన్నటి శ్లోకం నుంచి అంటే మనకి 4వ శ్లోకం దగ్గర నుంచి కూడా హస్తిగిరి వైభవాన్ని చెప్తూ వస్తున్నారు అని నిన్న మనం విశేషాన్ని చెప్పుకుంటూ వస్తున్నాం. 4వ శ్లోకంలో హస్తిగిరికి వేదానికి సామ్య ప్రతిపాదన చేశారు అని, 5వ శ్లోకంలో హస్తిగిరి వేదం కంటే కూడా గొప్పతనాన్ని పొంది ఉన్నది అని మనకి తెలియచేశారు. నేను ఏ ఎగ్జాంపుల్ చెప్తున్నానో మీరు ఆ ఎగ్జాంపుల్నే స్థిరపడి చేసుకుంటున్నారు, మిగిలిన వాటిని అందులో ఉండేటటువంటి విషయాన్ని చెప్పడం లేదు. ఇది ఒక రకంగా మంచిదే, కానీ నేను చెప్పినది మనకు అర్థం అవ్వడం కోసం. వైకుంఠ ఏకాదశి ఎగ్జాంపులే ఝాన్సీ ఇప్పుడు చెప్పింది, అది కరెక్టే. అది మనకు అర్థమయ్యే భాషలో చెప్పడం కోసం నేను చెప్పిన మాట అన్నమాట.
అయితే అది స్థిరం కాదు, దాంట్లో ఉండేటటువంటి ఆంతర్యాన్ని మీరు గ్రహించాలి. అందుకోసం చెప్తున్నాం. ఇప్పుడు వైకుంఠేకాదశి నాడు సామాన్యులకి భగవద్ దర్శనం అనేది దుర్లభం కదా. అది ఎవరైనా మనకి ఇలా జరిగితే, ఇలా వెళితే, ఇలా చేస్తే, ఇలా ఉంటే మనం దాన్ని దర్శించుకోగలుగుతాము అని చెప్తారు. చెప్పడం వల్ల మనం దాన్ని పొందగలిగే వాళ్ళం కాదు. ఎవరైనా సరే మనకి దగ్గరుండి చూపించాలి, అది అక్కడ మనకి భావన అన్నమాట. అలా చూపించగలిగే వాళ్ళు కనుక ఉంటే అది మనకి ఆనందదాయకం. అలా చూపించిన వారి పట్ల మనకు ఉండేటటువంటి ఆదరం ఎలా ఉంటుందో, అలాగే పరదైవమైనటువంటి వరదరాజుని అలా మన కంటి ఎదురుగా చూపిస్తోంది హస్తిగిరి కనుక ఇది చాలా విశిష్టమైనది అని చెప్పారు అని అనుకున్నాం. అక్కడ క్రియాపదాలలో చూడండి, వక్తి అని ఒక క్రియాపదం ఉంది, ఈక్షయతి అని ఒక క్రియాపదం ఉంది. ఈ రెండింటిని మనం ఒక్కసారి గమనిస్తే వక్తి అంటే చెప్తోంది అని అర్థం, ఈక్షయతి అంటే చూపిస్తోంది అని అర్థం అనమాట. మళ్ళీ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను అనుకోండి నేను, మీరు మళ్ళీ బయట కూడా ఇలాంటి ఎగ్జాంపుల్సే చెప్తే బాగుండదు, కానీ అయినా అర్థం చేసుకోండి. ఏదైనా పెళ్లి కూతురు ఉందనుకోండి, ఆ పెళ్లి కూతురికి ముహూర్తం నిశ్చయమైంది, పెళ్లి బట్టలు తీసుకుంది, పెళ్లి చీర తీసుకుంది అని అనుకుందాం మనం. ఈ పెళ్లి చీర స్పెషల్ గా ఉంటుంది, అందులో అందరికంటే స్పెషల్ ఆవిడ. అలాంటి ఇప్పుడు ఈ మధ్యనే అమ్మాయికి పెళ్లి చేసినటువంటి అనిత గారు లాంటి వాళ్ళకి ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఇంకా స్పష్టంగా తెలియజేస్తాయి. అయితే దాన్ని ముందే ఎవరికి చూపించం, అదందరూ చూడాలి, సర్ప్రైజ్ అయిపోవాలి. ఆ పెళ్లి కూతురు కూడా తన స్నేహితురాళ్ళకి కూడా దాన్ని చూపించడానికి ఇష్టపడదు, ప్రత్యక్షంగా చూపించదు కదా. కానీ ఎలాంటి చీర తీసుకుందో, ఎలాంటి కలర్ కొనుక్కుందో, ఎలాగుందో, ఎలా ఉందో, ఎలాంటి డిజైన్, ట్రెండ్ ఎలాంటిది, ట్రెండీవా కాదా, డిజైనర్ శారీవా, ఇలాంటి రకరకాలైనటువంటి ఉత్సుకతలు అయితే ఉంటాయి, ఆత్మీయులైనటువంటి వారికి ఉంటాయి కదా. ఇప్పుడు ఆ పెళ్లి చీర లాంటి వాడు పరదైవమైనటువంటి పరమాత్మ అని అనుకుందాం. మీరు మళ్ళీ ఆ పెళ్లి చీర పరమాత్మ అని డిఫైన్ చేయకండి, మనకు అర్థం కావడం కోసం నేను చెప్తున్నటువంటి మాట అన్నమాట. అంటే అపురూపమైనటువంటి వస్తువు ఆయన. ఆ అపురూపమైనటువంటి ఆ వస్తువులో ఎన్నో రకాలైనటువంటి విశిష్టతలు ఉన్నాయి. ఇప్పుడు వాటిని గురించి తెలుసుకోవాలి అంటే అది ఎలాంటిది అనే విషయాన్ని చెప్పడానికి ఆ పెళ్లి కూతురు గారు అమ్మగారు ఇదిగో ఇలాంటి కలర్ తీసుకుంది, అయితే గ్రీన్ కలర్ అనుకోండి, కానీ గ్రీన్ అంటే అలాంటి గ్రీన్ కాదు, ఇలాంటి గ్రీన్ కాదు, అలా అని ప్యారెట్ గ్రీన్ కాదు, బాటిల్ గ్రీన్ కాదు, ఇలాగా కాదు, అది కాదు, అది కాదు, అది కాదు, అది కాదు అని అంటొచ్చు అనుకోండి. గ్రీన్ కలరే, కానీ ఈ గ్రీన్ కాదు, ఆ గ్రీన్ కాదు, లేత ఆకుపచ్చ కాదు, ముదురు ఆకుపచ్చ కాదు అని చెప్తోంది అనుకోండి. అప్పుడు నేతి నేతి అని అప్పుడు గుర్తుపెట్టుకోండి. ఈతీనా 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 అని అంటూ ఉంటాం అనమాట. అంతేకాదు ఇంకా బోర్డర్ అంటే అది కాపర్ బోర్డర్ అండి, అంటే కాపర్ అంటే కాపర్ కాదు అని మళ్ళీ మనం అంటూ ఉంటాం సరే. అంటే కాపర్ అంటే కాపర్ కాకపోతే ఏమిటో సిల్వర్ అవుతుందా, కానీ అంతవరకే కాదు, ఇంకా అందులో ఒక విశిష్టత ఉంది అని చెప్పడం మీద ఉండేటటువంటి ఒక ఊనిక ఎలా ఉంటుంది అంటే ఒక దాన్ని చెప్పి అది అంతవరకే కాదు, అంతవరకే కాదు అంటూ మనం దానిలో ఉండేటటువంటి విశేషాలని ఎక్స్టెండ్ చేసుకుంటూ 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 వెళతాం కదా. ఒక వస్తువుని మనం డిఫైన్ చేసినప్పుడు అలా చెప్పగా 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 రాత్రి 10 గంటలకి చేసిన ఫోను తెల్లవారుజామున 3 గంటల దాకా అలాగ వర్ణనలు వెళుతూనే ఉన్నాయి, కానీ ఇంతకీ అసలు పూర్తవలేదు. ఇంకా ఆ చీరలో ఉండేటటువంటి విశేషాలు మిగిలిపోయాయి, కానీ ఈ చీర లాంటి చీర మాత్రం నీకు మార్కెట్ లో ఎక్కడా దొరకదు అనేటటువంటి డిక్లరేషన్ అయితే ఒకటి వచ్చిందనుకోండి. నువ్వు కావాలంటే వెతుక్కో, ఎక్కడా నీకు దొరకదు, ఆర్డర్ ఇచ్చినా నీకు చేసి ఇచ్చేవాళ్ళు ఎవ్వరూ లేరు, అంత స్పెషల్ ఇది అని చెప్పింది. ఇలాంటిది మరొకటి లేదు అని చెప్పడం, అది కూడా నేతి అని అర్థం అనమాట. అంటే ఈ పరమాత్మ లాంటి వాడు మరొకడు లేడు అని చెప్పడం, పరమాత్మ ఇలాంటి వాడు మాత్రమే కాదు, ఇంతటి వాడు మాత్రమే కాదు అని చెప్పడం, పరమాత్మ యొక్క రూపాన్ని చెప్పినా అంతటితో ఆగిపోకండి, ఇంకా అందులో ఎన్నో విశేషాలు ఉన్నాయి అని చెప్పడం ఎవరు చేస్తున్నారు? శృతి చేస్తోంది, వేదం చేస్తోంది అనమాట. అయితే అలా చెప్పేటప్పుడు అది పరోక్షమైపోయింది. అంటే నాకు ఇంకా నువ్వు 3 గంటలైంది, ఇంక నేను పడుకుంటాను బాబోయ్, నీ చీరగోల నాకు అక్కర్లేదు, నాకు ఇప్పటికీ బోధపడడం లేదు
సరేలే నువ్వు కట్టుకుంటావు కదా నేను చూస్తానులే అని వదిలేస్తావు అక్కడికి. వేదం భగవంతుణ్ణి గురించినటువంటి వైభవాన్ని చెప్తే అది అలాగే అపరోక్షం అయిపోతుంది, పరోక్షం అయిపోతుంది అనమాట. పరోక్షం వక్తి, అంతే తప్ప ఇంత అని చెప్పదు, ఇలా అని చెప్పదు. ఇంత గొప్పవాడు, ఇంతకంటే గొప్పవాడు, ఇంత మాత్రమే కానివాడు అంటూ వేదం అలా భక్తి అది కూడా చెప్తోంది. అంటే వింటున్నాం, వింటే మనకి పూర్తిగా జ్ఞానం కలగదు, చూస్తే మనకి జ్ఞానం కలుగుతుంది. ఈలోగా ఇన్ని బాధలు ఇన్ని చికాకులు చూస్తూ ఉంటే ఆ పెళ్లి కూతురు చెల్లి ఏం చేసింది, ఆ చీరకు ఒక ఫోటో తీసి అది వైరల్ చేసేసి పడేసింది అనుకోండి. ఇప్పుడు ఏమవుతుంది పాపం, ఇంత రహస్యంగా ఉంచుకోవలసినది కూడా నాకు చూపించవా ప్లీజ్, నాకు చూపించవా అని అడిగితే దాన్ని ఇప్పుడు వచ్చే కనుక ఈ టెక్నాలజీ అంతా దర్శయతి, అప్పుడు చూపించాం అనుకోండి. ఇప్పుడు మనం ఆన్లైన్ షాపింగ్ చేసేస్తున్నాం, కానీ నిజంగా కలర్లు మారిపోతున్నాయి. మన ఇంటికి వచ్చేసరికి మనం చూసిన కలర్ ఒకటవుతుంది, అది మన దగ్గరకు వచ్చేసరికి ఉన్నటువంటి కలర్ లో తేడాలు వచ్చేస్తున్నాయా లేదా? అది కూడా ప్రత్యక్ష సమానాకారమే కానీ ప్రత్యక్షం కాదు. అంటే చెల్లెలు చూపించినా ఇంకా అందులో కొరత ఉండవచ్చునేమో, కానీ మా వరదరాజుని పరదైవమని దేవాధిరాజుని హస్తగిరి అయితే ఈ క్షయతి స్పష్టంగా చూపించేస్తోంది. ఈయనేనర్రా దేవాధిదేవుడు, ఈయనేనర్రా పరదైవము అని చూపిస్తోంది. కాబట్టి ఆ వేదం కంటే హస్తగిరి కాస్త గొప్ప స్థాయిని కలిగి ఉన్నది, వేదాన్ని మించినది అన్నారు. తేడా ఏమిటి అంటే వేదం భక్తి, హస్తగిరి ఈక్షయతి, అది చెప్తోంది, ఇదేమో చూపిస్తోంది. వేదం పరోక్షం భక్తి, ఇది ప్రత్యక్షం ఈక్షయతి, స్పష్టంగా ప్రత్యక్షంగా మనకి కనపరిచేటట్లుగా చేస్తోంది. ఎందుకు మీకంత తాపత్రయం అసలు? ఏం ఇప్పుడు ఆ చీర ఎలాంటిదో తెలుసుకోకపోతే కొంప ములిగిపోతుందా, ప్రాణం పోతుందా అని పెద్దవాళ్ళు తిడతారు. చాలండి డిస్కషన్స్, ఇంకా ఆపండి అంటారు. అవును, పెళ్లి చీర గురించి తెలుసుకోకపోతే ప్రాణం అయితే పోదు, పెళ్లి చీర దేంతో తెలుసుకోకపోతే ఏ నష్టమూ జరగదు. కానీ భగవంతుణ్ణి గురించి తెలుసుకోకపోతే ఎలా? పొందవలసినటువంటి ప్రాప్యమైనటువంటి భగవత్తత్వాన్ని గురించి అయితే తప్పకుండా తెలుసుకోవాలి. కాబట్టి ఇప్పుడు నీకు రిజర్వేషన్ చేసి పెట్టారు, నీ సీట్ నెంబర్ ఏదో నీకు చెప్పకపోతే నువ్వెలా వెళ్తావు, ఎలా ఎక్కుతావు? నీకు అకామిడేషన్ ఎక్కడో చెప్పకపోతే సరే నాకు మిగిలిన విషయాలు అక్కర్లేదండి, కనీసం నా సీట్ నెంబరు నా బెర్త్ నెంబరు నాకు చెప్పాలా అని అడుగుతాం కదా. అలాగే మనం కూడా ప్రాప్యమైనటువంటి పొందవలసినటువంటి వస్తువు పరమాత్మ, ఆ ప్రాప్య వస్తువుని మనం దర్శించాలి, పొందాలి. ఆ ప్రాప్య దర్శకమవుతోంది మనకి హస్తగిరి అని, దానికి ఉండేటటువంటి గొప్ప వైభవాన్ని మనకి వెనుకటి శ్లోకంలో చెప్పారు. ఇప్పుడు నేతి నేతి అనే మాటని గుర్తుపెట్టుకోండి. ఉపనిషత్తు సంస్కృతంలో నేతి నేతి అంటే ఇంత మాత్రమే కాదు, ఇంత మాత్రమే కాదు అని అంటూ చెప్పారు అని అంటారు. ఆ వాక్యం కూడా మనకి సంస్కృత వ్యాఖ్యానంలో స్పష్టంగా ఉంది. అధాత ఆదేశో నేతి నేతి నహ్యేతస్మాదితి నేతి అన్యత్ పరమస్తి అనేటటువంటి బృహదారణ్యక ఉపనిషద్ వాక్యాన్ని మనకి ఇందులో స్ఫురింపచేస్తూ ఆ ఉపనిషద్ వాక్యంలో ఉండేటటువంటి పదాలనే సంశ్లోకాలలో కూడా మనకి ఇమడ్చి కూరత్తాళ్వాన్ అందిస్తున్నారు అని తెలుసుకోవటం కోసం ఈ ఈ ఈ పదం వినేసరికల్లా ఇది ఉపనిషద్ వాక్యంలో ఉండేటటువంటి పదాలు. మనం ఎప్పుడో అనుకున్న ఉపనిషత్ సారమే కదా పంచస్తవాలు, అంత కష్టమైన వాటిని ఇంత సులభంగా. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ముక్కోటేకాదశి దర్శనం లాంటిదే ఉపనిషత్ దర్శనమైతే ఆ ఉపనిషత్ దర్శనాన్ని మనకి ఇదిగో రండి అని ఇలా చూపిస్తున్నారు పంచస్తవాల ద్వారా కూరత్తాళ్వాన్ అని తెలుసుకుంటూ, అలాంటి వైభవం కలిగినటువంటి కొండ హస్తగిరి అన్నారు 5వ శ్లోకంలో. ఇప్పుడు 6వ శ్లోకాన్ని ప్రారంభం చేసుకుంటున్నాం. చూడండి. 6వ శ్లోకం. ఏష ఈశ ఇతి నిర్ణయం త్రయీ భాగదేయ రహితేషు నోదిశేత్ హస్తిధామని న నిర్ణయేతకో దేవరాజమయం ఈశ్వరస్త్వితి. ఇది శ్లోకం. ఇందులో క్రియాపదం నిర్ణయేత అనేది ఒక క్రియాపదం, దిశేత్ అనేది మరొక క్రియాపదం.
ఈ రెండిటికి ముందర నా అనేటటువంటి ఒక వ్యతిరేకార్థకమైనటువంటి పదం ఉంది. ఈ రెండింటిలో కూడా ఈ నా అనే దానితో కలిపి మనం క్రియని అర్థం తెలుసుకుంటే ఆ రెండిట్లోనూ కూడా మళ్ళీ అర్థభేదం మనకి కనిపిస్తుంది. మొదట ప్రధానమైనటువంటి క్రియాపదంగా నిర్ణయేత అనే దాన్ని తీసుకుందాం. నిర్ణయేత అంటే నిశ్చయం కుర్వీత అని అర్థం, అంటే నిశ్చయము చేస్తాడు అని అర్థం అన్నమాట. నా నిర్ణయేత అంటున్నారు. ఎవరు ఇంతకీ అంటే కహ అనే పదం ఉంది చూడండి అక్కడ. కహ ఎవడు నా నిర్ణయేత నిర్ణయం చెయ్యలేడు అని అర్థం. అంటే ఎవడు నిర్ణయించడండి అని అంటే అర్థం ఏమిటి? అందరూ చెప్పగలుగుతారు అని అర్థం అన్నమాట. ఏంటి ఏం చదవమంటున్నారు? ఆ స్వామివారి దగ్గర మీరు విష్ణు సహస్రనామమా, విష్ణు సహస్రనామం ఎవరు చదవలేరు కనుక అని అన్నాం అనుకోండి, అంటే ఎవరు చదవలేరనా అర్థం? అందరూ చదవగలరు అని అర్థం. అలా కాకుండా ఏది వైకుంఠస్తవాన్ని చదవండి స్వామివారి దగ్గర అని అన్నారనుకోండి, అప్పుడు మళ్ళీ పరిమితి అయిపోతుంది, చదవగలిగిన వాళ్ళు తక్కువ మంది ఉంటారు. అలా కాకుండా సర్వసామాన్యమైనటువంటి వైభవాన్ని కలిగిన స్తోత్రంగా ఎవరైనా విష్ణు సహస్రనామాన్ని చదవగలరు అని చెప్పడానికి ఎవరైనా చదవగలరు అని చెప్పడం ఒక పద్ధతి అయితే, ఎవరు చదవలేరండి అని చెప్పడం ఒక పద్ధతి అన్నమాట. అన్వయ వ్యతిరేకాలు అంటారు ఆ ప్రకారాన్ని. అలాగే ఇందులో కూడా కహ నా నిర్ణయేత ఎవరు నిర్ణయం చెయ్యలేరు అని అర్థం. అంటే అందరూ తెలుసుకోగలుగుతారు, అందరూ నిశ్చయం చేసుకుంటారు అని అర్థం. ఎవరు ఇంకా దేన్ని నిశ్చయం చెయ్యాలి, ఎక్కడ నిశ్చయం చెయ్యాలి, ఎలా నిశ్చయం చెయ్యాలి అనే దాన్ని మనకి శ్లోకంలో తెలియచేస్తున్నారు. ఇది కూడా అలాగే వెనక శ్లోకంలాగే దేవనాథుడు వేంచేసి ఉండేటటువంటి హస్తగిరి శృతిని మించి ఉన్నది అనే విషయంలో చెప్తున్నారన్నమాట. మొదటి దాంట్లో మనకి 4వ శ్లోకంలో సామ్యాన్ని పొందుతోంది, అన్ని శాఖలలోనూ భగవత్పరత్వమే చెప్పబడింది అని అందులో చెప్పారు. నిన్నటి దాంట్లో అంటే ఇప్పుడు మనం వివరించుకున్నటువంటి శ్లోకంలో అయితే వాక్కుకి మనస్సుకి అందని దానిని సకల దృగ్గోచరంగా చేస్తోంది, అందరూ చూసేటట్లుగా చేస్తోంది అని అంటున్నారు ఇందులో. ఇప్పుడు మరి అయితే వేదం కూడా అందరికీ సమానమే కదండి అంటే దాన్ని ఇందులో వివరిస్తున్నారు. మరొక క్రియాపదం మనం ఏమనుకున్నాం? దిశేత్ అని అర్థం. దిశేత్ అంటే ఇస్తుంది అని అర్థం అన్నమాట. దానికి ముందర నా దిశేత్ అని ఉంది, అంటే ఇవ్వదు అని అర్థం. ఇప్పుడు మనం ప్రతిపదార్థాన్ని చెప్పుకుంటూ వెళదాం. ఏమని అంటే ఏషః ఈశః, ఏషః ఈయన, ఈశః ఈ పరాత్పరుడు సర్వేశ్వరుడు, ఇతి అని నిర్ణయం నిశ్చయాన్ని అంటే పరతత్వాన్ని నిర్ణయించి చెప్పగలిగేటటువంటి స్థితిని త్రయీ వేదమే చెప్పాలి. వేదమే పరదైవాన్ని ప్రతిపాదించేటటువంటి సర్వోత్తమమైనటువంటి ప్రమాణము. వేదము చేత భగవత్తత్వము ప్రతిపాదింపబడుతోంది. అయితే ఆ వేదము ఈయనే పరమాత్మ అనేటటువంటి విషయాన్ని భాగధేయ రహితేషు, భాగధేయం అంటే అదృష్టము అనర్థము, సుకృతము అనర్థము. భాగధేయ రహితులు అంటే అలాంటి అదృష్టము చేసుకోని వారు, అదృష్టవంతులు కానివారు అంటున్నారు. దురదృష్టవంతులు అని అనటం లేదు, ఇదొక పద్ధతి అన్నమాట. భాగధేయ రహితేషు అదృష్టవంతులు కాని వారికి నో దిశేత్, నా దిశేత్ కలిగించదు అంటున్నారు. వేదం ప్రతిపాదన చేస్తుంది, కానీ వేదానికి కొంచెం పక్షపాతం ఉందండి. ఎంచేత అంటే అందరికీ తెలియచేస్తున్నట్లుగానే ఉంటుంది వేదం, కానీ ఆ వేదార్థాన్ని తెలుసుకోగలిగిన వాళ్ళు భాగ్యవంతులు. భాగ్యవంతులకే వేద ప్రతిపాదితమైనటువంటి విషయము అవగతమవుతుంది. సర్వేశ్వర తత్వాన్ని వాళ్ళు తెలుసుకోగలుగుతారు. ఎవరు పడితే వాళ్ళకి వేదం ద్వారా భగవత్ తత్వాన్ని తెలుసుకునేటట్లుగా ఉండదు అని చెప్తున్నారు.
ఇది ఎలాంటి స్థితి అని అంటే, అందరం ఒకే మాల్ కి వెళ్తాం. ఇవాళంతా చీరలే అనుకోండి, మా షాపింగే చేసుకుంటూ వెళ్దాం. మనం అందరం ఒకే మాల్ కి వెళ్తాం, అందరం ఒకే రకమైనటువంటి చోట ఇష్టపడి మన చీరలని కొనుక్కుంటూ ఉంటాం అనుకోండి. ఇప్పుడు అలా అందరూ వెళుతున్నప్పటికీ కూడా ఆ అమ్మేటటువంటి ఆ సేల్స్ మెన్ ఉంటాడు, లేకపోతే మరొక మేనేజర్ ఉంటాడు అనుకోండి, ఆయన అక్కడ ఉండేటటువంటి వస్తువులను అన్నింటినీ కూడా ఎగ్జిబిట్ చేస్తాడు. అందులో నెంబర్ 1 క్వాలిటీని మనకి ఇచ్చేటటువంటి అలవాటు ఉంది, ఇస్తాడు అనే మనం అనుకుంటున్నాం. కానీ మన దురదృష్టం, మనం వెళ్ళినప్పుడు అది కనపడలేదు వాడికి, ఇప్పుడు అది మనకు అందలేదు. తర్వాత అయ్యో నేను అక్కడికే వెళ్ళేనే, నాకు అందలేదు, నీకు అందిందా అంటారు. దీనికి చీరల ఎగ్జాంపుల్ కాకుండా ఇంకా చెప్పుకోవాలేనంటే, పెద్దల యొక్క తీర్థం కానీ, పెరుమాళ్ల యొక్క ప్రసాదం కానీ, పెరుమాళ్ల యొక్క శేషప్రసాదం కానీ, శేషవస్త్రం కానీ, ఇలాంటివన్నీ కూడా ఎవరు పడితే వాళ్ళకి అందుతాయా? ఎవరికి అదృష్టం ఉంటే, ఎవరికి ఆ భాగ్యం ఉంటే వారికే అందేటట్లుగా ఉంటుంది. అలాగే వేదం ప్రతిపాదన చేస్తోంది, కానీ ఆ వేదం ఎవరు పడితే వాళ్ళకి అది తెలిసేటట్లుగా చెయ్యదు. వీళ్ళకి ఇస్తే వేస్ట్ అని అనుకుంటుంది అనమాట. ఎలాంటి వారికి అంటే, భగవద్రామానుజ సంప్రదాయ సిద్ధులైనటువంటి భగవద్రామానుజుల లాంటి మహానుభావులకే ఆ పరతత్వాన్ని అందులో తెలుసుకోగలిగేటట్లుగా ఉంటుంది. లేకపోతే వేదవాక్యాలని అర్థం చేసుకోవడం, సత్ అంటే, బ్రహ్మ అంటే, ఈ పదాలకు సరి అయినటువంటి అర్థం చెప్పడం, ఇవన్నీ అందరికీ సాధ్యమైనది కాదు అనే విషయాన్ని ఇందులో చెప్తున్నారు. కానీ ఈ హస్తగిరి ఉందనుకోండి, ఈ హస్తగిరి మీరెవరండి? మీరు అద్వైతుల? మీరెవరండి? మీరు ద్వైతుల? మీరెవరండి? మీరు విశిష్టాద్వైత సిద్ధాంతమా? మీరెవరండి? ఆంధ్ర వాళ్ళ? మీరెవరండి? తెలంగాణ వాళ్ళ? అని ఇలా అడగదు కదా, అందరికీ వరదరాజుని చూపిస్తూనే ఉంటుంది. అక్కడికి వెళ్ళి వరదరాజుని, హస్తగిరి మీద ఉండే వరదరాజుని సేవించామనుకోండి, మనకు వెంటనే అర్థమైపోతుంది, ఓ దేవనాథుడు ఈయన, దేవాధిదేవుడు ఈయన, అధిరాజు ఈయన, ఈయన కంటే ఎవరుంటారు సర్వేశ్వరుడు అని ఎవరైనా నిశ్చయం చేసి చెప్పేస్తున్నారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు శృతి గొప్పదా లేకపోతే హస్తగిర పరత్వాన్ని మనకి అందరూ తెలుసుకునేటట్లుగా ఎవరైనా నిశ్చయం చేసేటట్లుగా చేస్తోంది. అంటే ఇదివరకటి రోజులలో మనకి విక్రమార్కుడి గద్దె అని ఒకటి ఉండేరు. విక్రమార్క సింహాసనం అని, దాని మీద కూర్చుంటే ఎవడైనా న్యాయం చెప్పగలుగుతాడట. అది దిగితే మళ్ళీ వీడు పామరుడే అవుతాడు, కానీ అది ఎక్కితే, అలాగే భోజరాజ సింహాసనాన్ని గురించి కూడా చెప్తూ ఉంటారు మనకి, అలా ఎక్కి కూర్చునేసరికల్లా ఎవడైనా అద్భుతమైనటువంటి విచక్షణ జ్ఞానాన్ని కలిగిన వాడు అవుతాడు అని చెప్తారు. అలాగే ఎవరైనా సర్వేశ్వరుణ్ణి తెలుసుకోగలిగేటట్లుగా చేస్తున్నది హస్తి ధామ అయితే, ఎవరు పర్టిక్యులర్ గా ఎంపికగా వీళ్ళు అదృష్టవంతులైతేనే వేదం ద్వారా సర్వేశ్వరత్వాన్ని గనుక తెలుసుకోగలుగుతారు. ఇది వేదానికి హస్తిధామకి ఉండేటటువంటి తేడా అని చెప్తున్నారు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ప్రతిపదార్థం చెప్తాను చూడండి. ఏష ఈశ ఇతి నిర్ణయం. ఏష ఈయన, ఈశ సర్వేశ్వరుడు, ఇతి అని నిర్ణయం నిశ్చయమును, త్రయి వేదము అంటే త్రయి అనేది మనం ముందుకు పెట్టుకోవాలన్నమాట. వేదము భాగధేయ రహితేషు, భాగధేయము అంటే అదృష్టము, భాగధేయ రహితులు అంటే అదృష్టము లేనివారు అని అర్థం. నో దిశేత్ న దిశతి, అందించదు, ఇవ్వదు, తెలియనివ్వదు అనేటటువంటి అర్థంలో చెప్తున్నారు. కానీ హస్తిధామని, హస్తిధామ అంటున్నారు చూడండి. హస్తిధామ ఏమిటండి? ఎందుక షార్ట్ కట్ అంటే ఇదంతా మోడ్రన్ ఇదండి. ఇవాళ చూడండి మన పిల్లలందరూ కూడా ఏది పూర్తిగా ఆ పేరుని పలకటం లేదు. బ్రదర్ అని కూడా అనటం లేదు, బ్రో 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 అనేది మీరు వింటున్నారా? ఏంటి బ్రో అంటారు. బ్రో అంటే ఆ బ్రదర్ అన్నది కూడా ఎక్కువైపోయి ఆ బ్రదర్ లో బిఆర్ఓ తీసుకుని బ్రో, మామ్ ఇలాంటివన్నీ అదేదో పెద్ద కల్చర్ లాగా, అదేదో పెద్ద గొప్పతనం లాగా మన వాళ్ళు ఇప్పుడు వ్యవహారంలో మనం చూస్తూ ఉంటే ఆ స్టైల్ కూరతాళ్వార్ ఎప్పుడో మొదలు పెట్టారు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కూరతాళ్వాన్ కూడా అదే షార్ట్ కట్ లో చెప్తున్నారు, హస్తిధామని అంటున్నారు. హస్తిధామ, హస్తగిరి, గుడ్ సబ్ అని చెప్తారు. సాటర్డే అంటారు, సాటర్డే అని కూడా అనక్కర్లేదు. చాలా వస్తున్నాయి ఎగ్జాంపుల్స్. వెరీ గుడ్, మీరందరూ ఆ భాషను ప్రయోగిస్తూ ఉంటారు, అందుకని అన్ని ఎగ్జాంపుల్స్ వస్తూ ఉంటుంటాయి. నేనైతే వెతుక్కోవాల్సి వచ్చింది బ్రో అన్నదానికి, మీరైతే చాలా షార్ట్ కట్ లోనే వెళుతూ ఉంటారు. దీనికి ఆర్జీలు బహుశా మన
కురతాళ్వాన్ అయి ఉంటున్నారు. ఇప్పుడు హస్తిధామమా అంటే ఏనుగు ధామమా అది, లేక హస్తిగిరి ధామమా అంటే హస్తిగిరి ధామం కదా. ఇక్కడ హస్తిగిరి అని పూర్తిగా ఉండాలి. వెనకటి శ్లోకాలలో గమనించండి, కరిగిరిం అని కరి తర్వాత గిరి అనే పదప్రయోగం ఉంది. అలాగే హస్తిశైల అనేటటువంటి ప్రయోగంలో హస్తి తర్వాత శైలం అనేటటువంటి పదం ఉంది. అలాగే రెండవ శ్లోకంలో కూడా కరిశైల మస్తకే అని ఉంది. కరిగిరే అని మూడవ శ్లోకంలో ఉంది. అంటే హస్తి అనే పదమున్నా, కరి అనే పదమున్నా, దాని తర్వాత కొండ అనే అర్థం వచ్చేటటువంటి ఇంకొక పద ప్రయోగం ఉంది. గిరి అని, శైలమని ఇంతకు ముందు శ్లోకాలలో ప్రయోగించారు. మనకైతే అంత డౌట్ రాదనుకోండి, కానీ దాన్ని కూడా మనం గుర్తించడం కోసం చెప్తున్నారు. హస్తిధామని అంటున్నారు ఇందులో. అంటే గిరి లేదు, శైలం లేదు, కొండ అనేటటువంటి అర్థం వచ్చేటటువంటి మరే పదము లేదు. ఎంచేత అంటే హస్తిధామని అనడం ఇదొక పద్ధతి. నామైక గ్రహణం అంటారు. ఇదొక విషయం. అంటే పూర్తిగా పేరు అక్కర్లేకుండా నామైక గ్రహణం అంటారు. అంటే మొత్తం పేరు కాకుండా నామంలో ఏకదేశ గ్రహణం అంటారు. నామైక దేశం అంటే మొత్తం పేరులో ఒక పార్ట్ని మాత్రం మనం తీసుకొని చెప్పడం. మంజుల గారు అనే దాన్ని నేను కొత్తలో అంటే ఒక్కొక్కసారి మంజుల అందరూ మంజు అంటారమ్మా అని నాకు చెప్పేవారు. అంటే మంజుల అంటే తెలియకపోవచ్చు, మంజు అంటే తెలుస్తుంది. అంటే ఇప్పుడు మంజులలో ఒక అక్షరం తీసేస్తే ఆ మిగిలింది నామైక దేశ గ్రహణం అవుతుంది కదా. ఎలాగా అలా తీసేశారు, గిరి తీసేశారు. ఆ గిరి ఎందుకు, హస్తి అంటేనే హస్తిగిరి అర్థమైపోతుంది అని అనుకున్నారేమో. హస్తి అనే దాంతో మనకి నామైక దేశ గ్రహణం ద్వారా మనకి హస్తిగిరి అనే అర్థాన్ని చెప్తున్నారు అంటారు. దీనికి మనం మీరందరూ సాటర్డే ఇలాంటివి పెట్టారు, కానీ పాపం వ్యాఖ్యాతలైతే కొంచెం బాగా పద్ధతిగా ఉన్న మాటలు చెప్తారు కదా. మనకి భామాకలాపం అనే ఒక ప్రయోగం వింటున్నారు. అది ఇదివరకు నాట్య ప్రదర్శనలో భామాకలాపం అనేది ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ప్రదర్శన. భామ అంటే సాధారణమైన అర్థం ఏమిటి అంటే స్త్రీ అని అర్థం. కానీ భామాకలాపం అంటే అక్కడ సత్యభామాకలాపమే. సత్యభామ జడ ఆవిడ ఉత్తరం రాయడం ఈ కథే ప్రయోగింపబడుతూ ఉండేది. కాబట్టి అక్కడ సత్యభామ కలాపం అనక్కర్లేదు. భామ కలాపం అంటేనే మనకి సత్యభామ అనే అర్థం ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. అలాగే భీమపాకం అంటారు చూడండి. నలభీమపాకాలు అని అంటారు. నలుడు అంతే ఆయన పేరు, కానీ ఈయన పేరు భీముడు మాత్రమే కాదు. ఆ పూర్తి పేరు ఈయన పేరు ఏమిటి అంటే భీమసేనుడు అని పాపం ఆయన పేరు పెట్టారు. ధర్మరాజు భీమసేనుడు ఇది మనకి పూర్తి పేరు. కానీ భీమసేన పాకం అనటం లేదు, భీమపాకం అంటారు. జై భీమ్ ఇప్పుడు వస్తుంది కాబట్టి మీకు ఈ పేరు అయితే బాగా అర్థం అవుతుంది. భీమపాకం అంటే పదాన్ని బట్టి మనం చెప్పుకోవాలి. భీమ అంటే భయంకరమైన అని అర్థంలో కూడా వస్తుంది. భీమపాకం అంటే అబ్బో ఆ వంట తినలేమన్నమాట అని అనుకోం కదా. భీమపాకం అంటే భీముడి యొక్క వంట అని ఎలాగైతే ప్రసిద్ధి వచ్చిందో అలాగే ఇక్కడ కూడా మనం హస్తిధామని అన్న చోట నామైక దేశ గ్రహణం ఆ పూర్తి నామాన్ని మనకి తెలియచేసేది అవుతుంది. కనుక నా నిర్ణయేత కహ కహ నా నిర్ణయేత ఎవరు నిర్ణయించలేరు. కనుక ఏం నిర్ణయించాలి అంటే దేవరాజం అయం ఈశ్వరః తు ఇతి ఇన్ని పదాలు ఉన్నాయి. 4వ దాంట్లో చూడండి. దేవరాజం అయం ఈశ్వరః తు ఇతి అనేటటువంటి విభాగం ముందు మనం చేసుకుంటే, ఇప్పుడు ఎవరైతే హస్తిధామలో ఆ దేవరాజుని దేవరాజం అన్న తర్వాత మనం ఒక క్రియాపదాన్ని తెచ్చిపెట్టుకోవాలి. దేవరాజం హస్తిధామని దృష్ట్వా చూసి అని అర్థం. ఆ భగవంతుణ్ణి ఆ కరిశైలం మీద సేవించి అంటే అలా పెట్టుకోకపోతే మనకి పూర్తి అర్థం కుదరదనమాట. అలా సేవించి దేవరాజం హస్తిధామని దృష్ట్వా సేవించిన తరువాత అయం
ఈయన ఈశ్వర, ఈయనే సర్వేశ్వరుడు. ఇదే పదం మనకి మొదటి దానిలోనూ కూడా వచ్చింది. ఏష ఈశ అనేటటువంటి మాట వేదం దగ్గర వచ్చింది. అయం ఈశ్వర, ఈయనే సర్వేశ్వరుడు అనేటటువంటి మాటని తు ఇతి ఈశ్వర ఇతి తు కహా నిర్ణయేత, ఎవరు నిర్ణయించలేరు కనుక ఎవరైనా నిర్ణయం చేస్తారు. ఆ స్వామి యొక్క సర్వేశ్వరత్వము, ఆ స్వామి యొక్క కళ్యాణ గుణ పూర్తి, ఈ రెండు మనకి అక్కడ స్పష్టంగా కనిపిస్తాయి అనే దాన్ని చెప్తున్నారు. దేవరాజం అని అనడంలో దేవాధిదేవుడు అనడంలోనే సర్వేశ్వరుడు అనే అర్థం మనకి తెలుస్తుంది. దేవరాజు అనేటటువంటి మాట ద్వారా దివ్ అనేటటువంటి ధాతువు ద్వారా దేవ శబ్దం ఏర్పడుతుంది. ఆ దివ్ అనేటటువంటి ధాతువుకి ఎన్నో అర్థాలు ఉన్నాయి. అన్ని అర్థాలు ఈ సర్వేశ్వరుని యందు సమన్వయం అవుతాయి. అన్ని రకాలైనటువంటి కళ్యాణ గుణాలు కలిగినటువంటి వాడు ఆయన కనుక ఆయనే సకల కళ్యాణ గుణాకరుడు, ఆయనే సర్వేశ్వరుడు అనే విషయం ఎవరు ఏ ప్రయత్నమో అక్కర్లేకుండానే ఆయనని సేవించి వెంటనే తెలియచెప్పగలుగుతారు అని ఇది హస్తిదామకి ఉండేటటువంటి వైభవంగా మనకి ఇందులో తెలియచేస్తున్నారు. అయితే వేదం అలా చేస్తుందా అండి? వేదం అందరికీ తెలిసేటట్లుగా చెయ్యదా అని మీకు సందేహం వస్తే అది వేదంలో దోషం కాదు, మనలో ఉండేటటువంటి మనకుండేటటువంటి ఒక అర్హత అనే విషయాన్ని మనకి కూరతాళ్వాన్ వైకుంఠస్తవంలో కూడా చెప్పారు. ఇంతకు ముందు కూడా నేను దానికి ఎగ్జాంపుల్ చెప్పాను. మంచి డాక్టర్ ఉంటాడు, మంచి మందు ఉంటుంది, ఆ మందు ప్రయోగిస్తే రోగం కుదురుతుంది. కానీ ఆ మందు వేసినా రోగం కుదరడం లేదు అంటే మందు మంచిది కాదని కాదు, రోగ తీవ్రత అలా ఉంది అని ఎలాగైతే తెలుస్తుందో ఇంకేం మందులు పనిచేయవండి అంచేత ఇంకా ఆశ వదిలేసుకోండి అని చెప్తూ ఉంటారు కదా కొంతమంది విషయంలో. ఈ మధ్యనే మేము అలాంటి అనుభవాన్ని కూడా పొంది ఉన్నాం కదా. అంటే మందు పని చేయలేదు అంటే ఆ వ్యక్తికి పని చేయలేదు, అంతేకాని మందు సమర్థమైనది కాదు అని కాదు కదా అర్థం. ట్రీట్మెంట్ సమర్థమైనది కాదు అని కాదు, ఆ ట్రీట్మెంట్ ఫలించేటటువంటి స్థితి కూడా వీడిలో దాటిపోయింది అని అర్థం. అలాగే శృతి సర్వేశ్వరుణ్ణి ప్రతిపాదన చేస్తోంది, కానీ అది అందుకునేటటువంటి అదృష్టం అందరికీ ఉండదు. మనం భాగధేయ సహితులం, గుర్తుపెట్టుకోండి, భాగధేయ రహితులం కాదు. ఎందుకంటే మనం రామానుజ సంప్రదాయానికి చెందిన వారం కనుక మనకి ఇలాంటి అదృష్టాలు వస్తున్నాయి. పంచస్తవాలు ఉన్నాయి, జనాలు ఉన్నారు, కానీ ఎంతమంది దాన్ని పొందగలుగుతున్నారు? ఎంతమంది సద్గ్రంథాధ్యయనం చేసుకుంటున్నారు? ఉన్నాయి కదా అంటే పొందగలుగుతున్నామా? మనం పొందితే కదా మనకి అందులో ఉండేటటువంటి వైభవం తెలుస్తుంది. ఎవరికి అందుతుంది అంటే అది అదృష్టవంతులకి మాత్రమే అని కూరతాళ్వాన్ ఎప్పుడో చెప్తున్నారు. ఒక్కొక్కప్పుడు శృతిని ఆశ్రయించినా సరే వాళ్ళు తెలుసుకోలేకపోతారు అని మనకి వైకుంఠస్తవంలో 2 చోట్ల కూరతాళ్వాన్ ప్రతిపాదన చేశారు. నిన్న కూడా మనం చెప్పాం, నిధి దగ్గర చెప్పుకోవచ్చు అని అనుకున్నాం చూసారా. అంతర్హితో నిధిరసి త్వం అశేష పుంసాం అనేటటువంటి వైకుంఠస్తవంలో ఉండే శ్లోకాన్ని ఒకసారి గమనించండి. 12వ శ్లోకం పెడుతున్నారు. వెరీ గుడ్. అంతర్హితో నిధిరసి త్వం అశేష పుంసాం లబ్ధోసి పుణ్యపురుషైః ఇతరైః దురాపః అనే ఒక శ్లోకం చాలా బాగా చెప్పుకున్నాం. అప్పుడు పైత్యం పోదు, అంజనం పెట్టుకున్నా పైత్యం ఉంటే దృష్టి ఉండదు అని అక్కడ రకరకాలైనటువంటి శ్లోకాలను మనం అనుసంధానం చేసుకున్నాం. అలాగే వేదము నిధే, వేదం చేత ప్రతిపాదితుడైనటువంటి పరమాత్మ మనం పొందవలసినటువంటి నిధి. అది అంతర్హితంగా ఉండేటటువంటి నిధి, నిగూఢంగా ఉన్నటువంటి నిధి. అంతర్హితో నిధిరసి త్వం, ఎవరికి అంటే అశేష పుంసాం, అందరూ పొందడానికి తగినటువంటి నిధి ఆయన. కానీ ఎవరు దాన్ని పొందగలుగుతున్నారు అంటే లబ్ధోసి పుణ్య పురుషైః ఇతరైర్దురాపః. పుణ్యపురుషులు నిన్ను పొందగలుగుతున్నారయ్యా, మిగిలిన వాళ్ళకి నువ్వు అందకుండా ఉన్నావు, మిగిలిన వారు పొందలేకపోతున్నారు అన్నారు ఆ శ్లోకంలో. మరి ఇతరులంటే ఎవరండి అని ఇప్పుడు సందేహం వస్తే ఆ ఇతరులు ఎవరో శ్లోకంలో తర్వాత కూరతాళ్వాన్ మనకి తెలియచేస్తున్నారు. ఎవరు వాళ్ళు అంటే తత్ర
త్రయీం సుకృతినః కృతినో అధిజగ్ముహు. భగవత్తత్వాన్ని తెలుసుకోవటం కోసం వేదాన్ని పట్టుకున్న వారు భాగ్యవంతులు. అలా కాకుండా వేద బాహ్యులైనటువంటి వారు ఉన్నారు చూసారా, వాళ్ళు ఇతరములైనటువంటి సాధనములను పట్టుకుని వారు దూరం అయిపోతున్నారు. త్రయిని సాధనంగా పెట్టుకుని పొందగలుగుతున్నారు పుణ్యపురుషులు అంటారు. మరి అలాంటప్పుడు త్రయిని మనం పట్టుకుంటే, వేదాన్ని పట్టుకుంటే భగవత్తత్వాన్ని మనం తెలుసుకోగలుగుతాం కదా. పట్టుకున్న వాళ్ళందరూ తెలుసుకోగలుగుతారా అంటే వెంటనే ఇంకో శ్లోకం ఉంటుంది చూడండి. చిత్రం విధేర్విలసితంతో ఇదమావిరస్తే అంటూ ఒక శ్లోకాన్ని చాలా బాగా మనం చెప్పుకున్నాం. ఒకసారి ఆ భావాన్ని జ్ఞాపకం చేసుకోండి. చిత్రం, ఇదేం విచిత్రం అండి, ఇదేం విచిత్రం అండి అంటారు. అంటే ఇంత వెలుగున్నా, ఇంత అవకాశం ఉన్నా, ఇంత ఇన్ని సోర్సెస్ ఉన్నా మీకు ఇంకా ఆ ప్రయోజనం కలగటం లేదా అని ఆశ్చర్యపోతున్నారు. ఇది భగవంతుడి నిర్ణయం అండి, అంతే అంటారు. దేనివల్ల అంటే దుష్టాత్మనామయమహోకిల దుర్విపాక దౌర్భాగ్యపు అంచు ఇది అంటారు. ఇక్కడ అంత కఠినంగా చెప్పటం లేదు. భాగధేయ రహితేషు అని మాత్రమే అంటున్నారు. ఎంచేత అంటే శృతిని ఆశ్రయిస్తున్నారండి, అంటే వేదాన్నే ప్రమాణంగా తీసుకుంటున్నారు. కానీ వేదార్థాలని అపార్థాలుగా చేస్తున్నారు. వేదంలో చెప్పబడినటువంటి వాక్యాలకి వేరువేరు అర్థాలని సమన్వయం చేసుకుంటూ అసలైనటువంటి విషయాన్ని గ్రహించలేకపోతున్నారు అనేటటువంటి విషయం అందులో ఆ శ్లోకంలో మనకి తెలియచేస్తారు. మనం ఏ పదాన్నైనా అర్థం చేసుకోవాలి అంటే, ఆ సరి అయిన అర్థం మనకి అవగతం కావాలి అంటే దానికి కూడా ఒక అదృష్టం ఉండాలి అని అంటారు. అది లేకపోతే అన్నీ ఉంటాయి కానీ జ్ఞానం మాత్రం కలగదు. ఆ జ్ఞానం కలగకుండా ఉండడం అనేది కూడా భగవంతుని యొక్క నిర్ణయమే. అందుకే త్రయిని ఆ ప్రమాణంగా పట్టుకున్నా, వేదాన్నే ప్రమాణంగా పట్టుకున్నా కుదృష్టులైనటువంటి వారు కొంతమంది ఉంటారు. కుత్సితమైనటువంటి దృష్టితో వారు భగవత్తత్వాన్ని తెలుసుకోలేకుండా ఉంటారు అని మనం ఇక్కడ భాగధేయ రహితేషు అన్న చోట ఈ చిత్రం విధేర్విలసితం అనేటటువంటి శ్లోకాన్ని మనం ఇక్కడ సమన్వయం చేసుకోవచ్చు. అలాంటి ఆ ఇబ్బంది లేకుండా భాగధేయ రహితులు, భాగధేయ సహితులు అనక్కర్లేకుండా వేద ప్రమాణమా మరొక ప్రమాణమా అనేటటువంటి తేడా అక్కర్లేకుండా వెళ్ళండి, సేవించండి చాలు. ఆ కొండ మీద ఉండేటటువంటి ఆ దేవనాథుణ్ణి సేవిస్తే చాలు, ఆయనే సర్వేశ్వరుడు అని స్పష్టం చేస్తోంది హస్తిగిరి అని. ఆ హస్తిగిరి యొక్క వైభవాన్ని మనకి ఇందులో చెప్తున్నారు. అంటే పండిత పామర భేదం లేకుండా సర్వేశ్వరత్వాన్ని నిర్ణయం చేయడానికి తగినటువంటి ఒక స్థానంగా హస్తిగిరి విరాజిల్లుతోంది అనే విషయాన్ని చెప్తారు. ఇక్కడ నిర్ణయేత కహ అన్న చోట మనం ఒక చిన్న ఐతిహ్యాన్ని గమనించుకుందాము. ఎలాగా అంటే చూడండి, భగవంతుడికి మనకి ఉండేటటువంటి దూరం ఎంత అనే విషయంలో పండితులకి దొరకని సమాధానం పామరుడికి దొరికింది అని ఓ చిన్న కథని మనకి పెద్దలు చెప్తూ ఉంటారు. ఎలాగా అంటే ఇలాంటి అనుభవాల వల్లే తెలుస్తూ ఉంటుంది. భగవంతుడికి మనకి ఉన్న దూరం ఎంత అంటే పండిత వర్గం అంతా కూర్చుని శాస్త్రాలను పక్కన పెట్టుకుని ఎంత దూరమో వైకుంఠమో ఇలాగా కొలతలు కొలుస్తుంటే ఒక చాకలాడు ఉదయం ఆ చర్చ ప్రారంభం అవుతూ ఉంటే చూసేట, బట్టలు పట్టుకుని వెళ్ళేట, సాయంత్రం మళ్ళీ ఎవరి బట్టలు వాళ్ళకి ఇచ్చేయడానికి వచ్చేటప్పటికి కూడా ఆ వీధి అరుగు మీద ఆ చర్చ అలా కొనసాగుతూనే ఉందిట. పని పూర్తి చేసుకుని వచ్చి తువ్వాలు దులుపుకొని వాళ్ళ దగ్గర కూర్చున్నాడు. ఏంటి బాబయ్య ఇంతసేపు చర్చించుకుంటున్నారు అని అడిగితే, ఇదయ్యా భగవంతుడికి మనకి ఎంత దూరం ఉంది అనే విషయాన్ని గురించి అని అన్నారట వాళ్ళు. ఓసి బాబు అదేనా, కూతవేటు దూరం అన్నాడట ఆయన. అదేంట్రా అలా తీసి పారేస్తావు అన్నారట వాళ్ళు. అదేంటి బాబు గజేంద్రుడు పిలిస్తే స్వామి పరిగెట్టుకుని రాలేదా, పిలిస్తే పలికే అంత దూరం. ఇదే మనకి రామానుజుల వారి చరిత్రలో కూడా ఆ అమ్మాయి అంటుంది, అమ్మాయికి తెలీదా ఎంత దూరం అండి అని అడిగితే, ఇక్కడికి పిలిస్తే కూవికొళ్ళం
అనేటటువంటి పాశురాన్ని చెప్తుంది అని అంటారు. ఇది పామరులకు ఉండేటటువంటి పరిజ్ఞానంగా, అంటే సులభంగా భగవంతుడితో చేరిపోయేటటువంటి స్థితి ఎలా ఉండేది అనే దాన్ని భావనని బట్టి చెప్తారు. అలాగే హస్తగిరికి వెళితే చాలు, ఇక వేదం చదివేవా, ఉపనిషత్తులు చదివేవా, పంచస్తవాలు చదివేవా, శాస్త్రాలు చదివేవా, పాండిత్యం ఉందా లేదా అనే ఆలోచనే అక్కర్లేకుండా పరతత్వ నిర్ణయం చేయగలిగేటటువంటి